చల్లవున్నారు ఆయన. ఆడపిల్లలు లేరు ఇక్కడ, ఓన్లీ మగవాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. మగవాళ్ళకి మాత్రం నోళ్ళు ఉన్నాయి, ఆడవాళ్ళకి నోళ్ళు లేనట్టున్నాయి. మరొకసారి చెక్ చేద్దామా? ఇంట్లోనే నోళ్ళు బాగా గట్టిగా లేస్తే అవునా కదా? మగవాళ్ళకి ఇంట్లో పిల్లి, బయటకు వస్తే పులి అవుతుంది. ఇక్కడ ఆడపిల్ల ఏమో ఇక్కడ పిల్లి, ఇంట్లోనేమో పులి. స్థానబలిని కలిపి, సో స్థానబలి ఉండేది ఇక్కడ చాలా బలం ఉంటుందంట. సో విభత్సంగా వాళ్ళు కావాల్సినవన్నీ చేస్తారు. సో నా పేరు పురుషోత్తం దాస్, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు శ్రీలయం వర్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ స్టేట్ పోలీస్లో మనకు ఒక రూల్ ఉంటుంది. ఏముంటుంది? రూల్ రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణలో బస్ ఫ్రీయా కాదా? ఎవరికి? నీకు కాదు, నీకు కాదు భయ్. అర్థమైందా? మహాలక్ష్మికి ఉంటుంది, మహారాజులకు ఉండదు. మహారాజులు మనం రాజులకు ఉండదు. రాజులు ఏమైనా జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే, అవునా కదా? కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ అన్ని ఏం ఫ్రీ? బస్ ఫ్రీ, అవునా కదా? లేదా? మేడం మాట్లాడతారు. సో లెట్స్ వెల్కమ్ బిఎంసి మెంబర్ పూర్ణిమ మేడం. ప్లీజ్ కమ్ టు ది డయాస్. అంటే ఇంట్లో పులిలో మనం అవునా, ఎక్కడ పులే కదా. సో థ్యాంక్ యూ చాలా ఇదేనా ఎక్సైట్మెంట్, ఇదేనా మళ్ళీ రావడం. గుడ్ మార్నింగ్ మళ్ళీ వచ్చేది తినిపించాలి మీరు. అంటే అదే గుడ్ మార్నింగ్కి ఓకేనా? రెడీయా? గుడ్ మార్నింగ్. పక్కన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా, ఏం జరుగుతుందని చూడాలి. వాళ్ళే అలా చేస్తారా, మనం అలా చేద్దా? అదే కదా. సో లేడీస్, నా పేరు పూర్ణిమ దాస్, నేను ఒక హోమ్ మేకర్ని. 5 years మీ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో చాలా మందికి డ్రీమ్ కళలు ఉంటాయి కదా, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది కళలు అంటే విజిటర్స్ బయట, అంటే విజిటర్ రాకముందు కళ అంటే ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. లేదు, పని చేయాలి, భర్తకి వండి పెట్టాలి, పిల్లలకి స్కూల్కి పంపించాలి, అంతేనా? విజిటర్లోకి వచ్చినాక ఒక కారు కావాలి, ఒక ఇల్లు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి. ఓకే లేడీస్, ఇవన్నీ ఎలా తెలుస్తుంది మనకి? సో నేర్పించేది ఒక సిస్టమ్ ఉంది, అది విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో సంవత్సరంలో పండుగ ఏమొస్తుంది మనకి? దసరా. సంవత్సరం పండుగ రంజాన్ వస్తుంది. సంవత్సరం పండుగ క్రిస్మస్ వస్తుంది, అవునా కదా? సో మన విన్నింగ్ టీమ్ అంతా పండుగ కలిసి మనకు ఒకే వరకు ఉంటుంది, అదే వ్యాపారి. ఎందుకు ఈ వ్యాపారం అనేది ఇప్పుడు చెప్పాను కదా, మనకి ఏమేమి అవసరం, మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలంటే నేర్పించేది ఏం నేర్పిస్తుంది? వ్యాపారి విన్నింగ్ టీమ్ సిస్టమ్, అవునా కదా? సో మేము ఫస్ట్ వ్యాపారిలో మేము అటెండ్ అయినప్పుడు 20,000 వచ్చిందనమాట. 20,000 వచ్చినప్పుడు సలీం సార్, అశోక్ సార్, శ్రీనివాస్ సార్ వాళ్ళని ఫోన్ చేసి మనకి ఒక వ్యాపారి ఉంటుంది, అటెండ్ కావాలి అన్నారు. అన్న తర్వాత సార్ ఏమంటే మీరు ఒక్కడే వస్తారు అనుకున్నారు. తర్వాత లేదు మేడం కూడా తీసుకురమ్మంటున్నారు. సో మేడం తీసుకురమ్మంటున్నారు అంటే ఇంకా ఆలోచిస్తూ మనం మన కోసం, అంటే పిల్లల కోసం పక్క కోసం ఎంతైనా పెడతాం, కానీ మన వరకు వచ్చేసి కాలేస్తాం లేదా? నేను ఎందుకులే బాగుండు వెళ్ళి అన్నా అంటే లేదు మన అప్లయన్స్ ఏం చెప్తుందే చేయాలి, మన అప్లయన్స్ రమ్మన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్దామని చెప్పి వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారాలు అటెండ్ అయ్యాము. అప్పుడు 20,000 ఇన్కమ్ అటెండ్ అయ్యాము ఫస్ట్ వ్యాపారికి. మళ్ళీ సెకండ్ వ్యాపారికి 1,80,000తో అటెండ్ అయ్యాము. ఇదేదో బాగుంది కదా, మళ్ళీ వ్యాపారికి అటెండ్ అవుదాం అనుకున్నాం. మళ్ళీ కూడా సంవత్సరం వ్యాపారి అటెండ్ అయ్యాము. 5 లక్షల చెక్కుతో డిఎస్సీ అయితే రికగ్నేషన్ తీసుకున్నాం. మరి 4వ వ్యాపారికి కూడా అటెండ్ అయితే బాగుందని అనుకున్నాము. సో 10 లక్షల చెక్కుతో
బిఎంసీఎంగా వెళ్ళాం. సో ఈ మధ్య వచ్చే ఎంఆర్ఓ అండి. ఈ ఎంఆర్ఓ అంటే సరికి మా ఇన్కమ్ వచ్చేసి 19 లక్షలు 11 వేలు. సో సంవత్సరం అంతా మనం ఎలా పండుగ జరుపుకుంటాము, మన విన్నింగ్ టీంలో సంవత్సరం అంతా కలిపి ఒక 3 days పండగ ఉంటుంది, జాతర ఉంటుంది, మహా కుంభమేళ ఉంటుంది. సో దాన్ని అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు, అందరినీ తీసుకురండి. సో మనం కూడా 3 తరగతులు కలిసి మనం సేఫ్ జోన్లో సెక్యూర్లో ఉంటాము. సో థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ఒకసారి చేతులు లేపండి. ఎంతమంది కరోడ్పతి ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారో చేతులు లేపండి ఒకసారి. నా బ్యాంక్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఉన్నది అనేటువంటి సార్, నాకు ఆల్రెడీ ఆ పక్కన బిట్ ఉంది, అక్కడ ప్లాట్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ ఒక 5-10 ఎకరాలు ఉన్నాయి, నాకు ఎకరాలు భూమి అనుకున్నట్టు చెప్పకండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ మారేసరికల్లా మారిపోతాయి అన్ని. మారిపోతా లేవా? ఇప్పుడు అదే కదా కథ నడుస్తుంది. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఫాగ్ నడుస్తుందా లేదా? అంతా గ్యాస్ నడుస్తుంది, అవునా కదా? ఒక గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్ మారేసరికల్లా రకరకాలుగా సిచ్యువేషన్, భూమి వాల్యూ పెరిగేది కాస్త తగ్గిపోతుంది, తగ్గేది కాస్త పెరిగిపోతుంది. గోల్డ్ అట్లా చేయలేదు. గోల్డ్ ఉన్నదంటే మీకు పెరుగుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ నువ్వు అట్లాంటివి ఏమైనా మీకు కోటీశ్వరులు ఉన్నావు అనుకుంటే నేను చెప్పలేను, అర్థమవుతుందా? అట్లా కాకుండా మీ బ్యాంక్లో 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు లేపండి. 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా? 1 కోటి రూపాయలు కారు దగ్గర ఉందా? ఆ ఉంటే 7 వరకు ఏమొస్తా సార్ అంటే నువ్వు వచ్చినావు కాదు, నేను వచ్చినా కదా, ఈ 2 ఉన్నా నేను వచ్చాను కదా. ఈరోజు సుమారుగా షేర్స్ వాల్యూ వచ్చేసరికి ఇంచుమించుగా 10 years పీరియడ్లో నాకు తెలిసి ఇంచుమించుగా ఇప్పుడైతే 40 crores ఉన్నాయి, నాకు 40 కోట్లు ఉన్నాయి. నా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 2,40,00,000 రూపాయలు యాన్యువల్ ఇన్కమ్. పట్టాలు అనిపించట్లే ఈ యాప్ నాని 2,40,00,000 యాడ్ అంటే నా బెంచ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫోటో దిగి చూడు. ఒక్కసారి ఆ బెంచ్తో దిగి చచ్చిపో. ఎందుకు అనుకునంటే ఇప్పుడు నేను ఇక్కడ నేనేమి ఐపీఎస్ కాదు, మా తాత ముత్తాతలు ఎవడేమి సంపాదించింది లేదా. 10వ తరగతి వరకు కాళ్ళు చెప్పులు లేవు, ఉద్యోగం వచ్చేది, ఇంట్లో కరెంట్ లేదు, అది నా ఉద్యోగం. కానీ నడిపే కారు వచ్చి 74 లక్షల కారు నడుపుతున్నా. ఒక్కడే గుర్తుపెట్టుకో, 7, 8, 9 మార్చ్ 147 కోట్ల మంది, సో 142 కోట్ల మంది ఇప్పుడు వరకు మక్కాను దర్శించుకున్నారు. దేని గురించి? వాళ్ళ మత దేని గురించి, ప్రశాంతత గురించి, ధైర్యం గురించి కొంతమంది దేవుడిని ఎలాగో దర్శించుకోవాలని చెప్పి కొంతమంది. మన మహాకుంభమేళ జరిగితే 66,40,00,000 మంది విజిట్ చేశారు, దర్శించుకున్న మహాకుంభమేళలో స్నానం చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అంటే వాళ్ళ యొక్క చేసిన పాపాలు పోగొట్టుకోవడం అనేది అదొక వ్యాపారం కాదు. పాపాలు పోవు, గుర్తుపెట్టుకోండి. ఎందులో మునిగినా, ఎక్కడికెళ్ళినా, పాపాలు పోవు. మీరు 4 పుట్టి పెట్టాలనుకోండి, పుణ్యం పెరిగితే పాపం తగ్గుతుంది. అర్థమైందా? మనం ఎవరు కూడా దేవుని చూసింది లేదు, చేసింది లేదు. పుస్తకాలు రాసింది అందరూ కొన్ని శతాబ్దాల క్రితమే. భగవద్గీత పుట్టింది, ఖురాన్ పుట్టింది, బైబిల్ పుట్టింది, గురు గోవింద్ పుట్టింది. అది మనిషి రాశాడు, దేవుడు రాయలే. అర్థమవుతుందా? మనిషి అప్పుడే మారాలనుకుంటే అప్పుడే మారుండేవాడు. అర్థమవుతుందా? మీకేం తెలుస్తారంటే నేను చెప్పి చదివిన బైబిల్ 3 సార్లు చదివిన, భగవద్గీత 8 సార్లు, నాకు లెక్కలేని సార్ 20-30 సార్లు వినుంటాడు ఇప్పుడు వరకు. నేను ఖురాన్ యొక్క సారాంశం కూడా తెలుగులో నేను చాలాసార్లు విన్నాను, గురు గోవింద్ సారాంశం చాలాసార్లు విన్నాను. నేను ఇవన్నీ ఎందుకు విన్నాను సార్ అంటే రోజు 4 గంటలు రీడింగ్ చేస్తాను. ఎంత? రోజు 4 గంటల సేపు రీడింగ్ చేస్తున్నాను అనుకోనంటే ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? నేను ఏ
గ్రంథంలో కూడా చెప్తున్నా, పనికి మించిన హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ అనేది లేదు. కష్టానికి మరొకటి లేదు. కష్టపడి ఏదైనా సాధించుకోవాలంతే. లేదు నేను నాకు అప్పనంగా వచ్చేసాయి, లేకపోతే అత్తమామల నుంచి వస్తాయి, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఉంటాయి, నిలబడవు. 250 కార్లు ఇచ్చాడు ధీరుబాబని అనిల్ అంబానీకి. 4 కార్లు ఉన్నాయి ఇప్పుడు. కొడుకేమో 250 కార్లు ఇచ్చాడు. 4 కార్లు ఇప్పుడు మిగిలాయి. అందులో కూడా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఉంది దానికి. అర్థమవుతుందా? ఏమి నిలబడవు. నువ్వు చేయాలనుకుంటే నువ్వే చేయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలనుకుంటే బిజినెస్ లో మీ దగ్గర ఆల్రెడీ బిజినెస్ ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చింది. మన దగ్గర రాగానే ఇమీడియట్గా ఏమనుకుంటాం, ఏముంది బిజినెస్ ఏదో పిలిచాడు, ఎవరో మా ఫ్రెండ్ ఎవరో ఇమాము లేకపోతే దేవరో లేకపోతే మహేంద్రో లేకపోతే ఇంకెవరో లీడరు పిలిచారు, వచ్చి కూర్చొని వెళ్ళిపోదాం. నేను చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళకి బిజినెస్ వర్కౌట్ కాదు. 28 లక్షల అప్పుతో ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడికి. 28 లక్షల అప్పుతోనే మా కళ్ళ ఎదురుగా వాళ్ళ పిల్లలకు ఫ్రూట్ కూడా పడలేడు. ఇదే రంజాన్ మాసం రేపు స్టార్ట్ అవుతుందా, ఫ్రూట్స్ కూడా పడలేక ఏడ్చి గీపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి చదువుకుని తేడా జరగదు. ఈరోజు నెలకు 13 లక్షలు సంపాదిస్తుంది. ఎవరు కాదు, మన గ్రేట్ అప్డేట్ చదివించారు. 58 లక్షలు అప్పు కట్టాడు ఇప్పుడు వరకు. ఎందుకు సార్ ఆయన అప్పు గురించి మీకు ఎందుకు సార్ అంటే నేను చెప్తా. నిన్ననే మన దగ్గర ఒక బిజినెస్ తీసుకున్నాడు ఒక వ్యక్తి, స్టార్ట్ డైరెక్టర్. కేవలం 3 లక్షలు అప్పు ఉంది. కేవలం 3 లక్షలు. పొద్దున్న 5 గంటలకి వేసుకుని చచ్చిపోయాడు. అర్థమవుతుందా? మీరు పూర్తిగా నమ్మకపోతే మీ జీవితం మీది ఒక్కరిగా సంక్రాంతి కూడా కాదు, మీ ఫ్యామిలీని కూడా సంక్రాంతి చేస్తారు. మీరు చేస్తే సక్రమంగా చేయండి, లేదనుకుంటే చేయకండి. అసలు నేను డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుకుంటే పనేనే ఉండాలి, నేనే ఉండాలి అన్నట్లు పనిచేసేటోళ్ళు. అట్లా చేస్తేనే పని, లేకపోతే తమాషా చేస్తే మాత్రం ఇక్కడ కాదు. తపస్సు లెక్క చేస్తే బిజినెస్ మీకు వర్కౌట్ అవుతుంది. రాకెట్ చేసుకుందాం. వెస్టీలో ఏమైనా ఉందా? వెస్టీలో మీరు రాకెట్లు అమ్ముతారా? హెలికాప్టర్లు ఏమైనా అమ్ముతారా? సబ్బు వేస్ట్. నేను చెప్తున్నా కదా, ఒక దొంగను పట్టుకోవాలి, లంగను పట్టుకోవాలి, టెర్రరిస్ట్ పట్టుకోవాలంటే మాకు ఒక 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం. 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం. దొంగల్ని, లంగాల్ని, టెర్రరిస్టులు, మావోయిస్టుని పట్టుకోవడమే మాకు ట్రైనింగ్ ఇస్తాం. మరి బిజినెస్ లో మీరు ట్రైనింగ్ ఇస్తే కదా మీరు బిజినెస్ నేర్చుకుంటారు. మరి బిజినెస్ లో రావాలి, అన్ని నాకు కావాలి, కానీ నేను రాను. ఏదో ఉన్నట్లు లెక్క. అది ఒక సామెత ఉన్నది, అన్ని బాగున్నాయి కానీ అల్లినట్లు సీనట్లు లెక్క. నాకు కోట్లు కావాలి, కానీ నేను ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రం ఏడ సార్ 4,500. నేను మా మేడం వస్తే 9,000. అక్కడ హోటల్ ఖర్చు 2,000, 10,000, 11,000. 10,000 తీసుకొని ఏ భూమి మీద పెట్టినా ₹1,00,000 అవ్వదు. అవుతుందా? నేను చెప్తున్నా, మన హోంగార్డ్ పోస్టులు పడ్డాయి. హోంగార్డ్ పోస్టులకి 20,000 జీతం వస్తుంది. విఆర్ఓ పోస్టులు పడ్డాయి. దాంట్లో జీతం ఎంత వస్తుంది తెలుసా? 12,000 నుంచి 15,000 వస్తుంది. దానికి ఎంతమంది పెట్టారు తెలుసా? లక్షల్లో పెట్టారు. దానికి ఎంతమంది అంటే 30,000 నుంచి 50,000 రూపాయలు పెట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 30,000 నుంచి 50,000 రూపాయలు పెట్టి, సార్ మీకేం తెలుసు? ఒరే నాయన, నేను ఉండేది అదే డిపార్ట్మెంట్లో. నాయన ఆ డిపార్ట్మెంట్లో నేనే ఇంటర్వ్యూ ఆఫీసర్, నేనే పర్సనల్ కౌన్సిలింగ్ ఆఫీసర్. నేను ఎన్నో అప్లికేషన్ చూసి వాడు ఎంటెక్ చేస్తాడు, ఎంఫిల్ చేస్తాడు, బీటెక్ చేస్తాడు, ఎంటెక్ చేస్తాడు, పిహెచ్డీ చేస్తాడు, కానీ హోంగార్డ్కి వస్తున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునే తత్వం లేక, నేర్చుకునే ఓపిక లేక. నేను చెప్తాను కదా, ఈరోజు పురుషోత్తమ దాస్ అనే వ్యక్తి, నేను సంవత్సరానికి 2,40,00,000 రూపాయలు సంపాదిస్తున్నా, కానీ కేవలం ఇది నా ఇన్కమ్ ఇప్పటి వరకే. కానీ డిసెంబర్ 2025లో నా ఇన్కమ్ నెలకి 50 లక్షల రూపాయలు ఉంటుంది. 50 లక్షల రూపాయలు, 20 లక్షలు. మీకు బయట ఎక్కడ కనిపిస్తాడు 20 లక్షలు తీసుకున్నాడు? ఇక్కడ ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనిపిస్తారు? ఎవరు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ
ఒక్కరు ఎవరైనా ధైర్యవంతులు ఎవరైనా ఉంటే లేవండి. ఏం పేరు సార్ మీ పేరు? విష్ణువర్ధన్ గారు మీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎప్పుడైనా మీకు కలిసాక ఎంత ఇన్కమ్ ఉంటుంది అండి? 2 లక్షలు. 2 లక్షలు ఉన్నోడే ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు మీరు? 14 ఇయర్స్ నుంచి. అర్థమైందా? 14 साल से काम करते हैं. ఒకసారి ఆలోచించండి. 14 సంవత్సరాల నుంచి పని చేస్తే 2 సంవత్సరాలు వచ్చిన వాడు కూడా గెలవలేదు. మనమేమో మనకు తెలియదు 20 లక్షలు వచ్చిన వాడు బయట ఎక్కడ కనిపించడు, ఒకే దగ్గర కనిపిస్తాడు. వెస్టీజ్ మీటింగ్లో కనిపిస్తాడు. ఈ ఇంట్లో వచ్చేవాడు వచ్చి ఆయన నేను 20 లక్షలు సంపాదించిన, బెంచ్ కొనుక్కున్నా, ఒక బ్రీజర్ కార్ కొనుక్కున్నా, ఒక పెద్ద బంగ్లా కట్టించిన, ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్స్ కొంటున్నా, 100 కొద్ది షేర్స్ కొనుక్కోగలుగుతున్నా. నేను బంగారం ఎవ్రీ మంత్ 100 గ్రాములు కానీ 200 గ్రాములు కొంటాను. 100 గ్రాములు కానీ 200 గ్రాములు, మినిమం 100 గ్రాములు. ఎంత 100 గ్రాములు అంటే ప్లీజ్ సార్ టేక్ కేర్. 100 గ్రాములు ఎంత మీకు తెలియదు? లెక్కలు హైదరాబాద్లో తెలీదా? 10 తులాలు. 10 తులాలు బంగారం కొనడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? ఏదైనా అప్పు, ఏదైనా భూమి ఉంటే అమ్మేయాలి, అది కొనాలి. అవునా? కొన్ని నాలుగు వాళ్ళు ఎంతమంది? 450 మంది ఉన్నారు. ఫస్ట్ అన్ని ఇది మూసుకొని మనము వినడం స్టార్ట్ చేయడం చేస్తారు ఈ మీటింగ్లో. ఎందుకంటే పైన మాట్లాడే వ్యక్తి 1,68,00,000 నుంచి ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్న ఒక వ్యక్తి నేను విని అన్ని మూసుకుని, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఎవడో నాకంటే తోపవలేదు అని చెప్పి అన్ని నేను అప్పుడు కింద చేస్తుంటాడు, ఎగతాళి చేస్తుంటాడు. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నన్ను ఎవరు రాపేది? 5వ తారీఖు జీతం అయిపోయింది. 5వ తారీఖు 25 రోజులు భవతి భిక్షాన్ దేవి. నివేదన ఇస్తావా? అమ్మ ఒక 2000 పంపించిన, అరే మామ 500 పంపించు. నేను ఎంత సిగ్గునుకునంటే 4 సంవత్సరాలు మా మిస్సెస్ కైలో చెప్పడానికి పట్టింది. పెళ్ళైపోయినా కాదు, పెళ్ళికి ముందు. లవ్ మ్యారేజ్ నాది. పెళ్ళికి ముందు 4 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నాతో కలిసి చదువుకున్న ఆవిడ 6వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం. అంత సిగ్గు. మరి అంత సిగ్గున్నాడు 230 కోట్లు టర్నోవర్ చేస్తున్నాడు. 70 మంది లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుని వచ్చి ఇక్కడ తయారు చేసిన 300 నిన్నటి కారుతో, నిన్నటి కాదు ఒక 2 రోజుల క్రితం నల్గొండలో కారు రైలింగ్ చేసి వచ్చాను. 393 కారు రైలింగ్ చేసి వచ్చాను. 393. పిల్లలాడుకునే కార్లు కాదు నాయన, పిల్లలాడుకునే కార్లు కాదు. 18 లక్షల కరువు, టాటా కరువు కారు అది. అర్థమవుతుందా సార్? మీరు చెప్పండి, 2 సంవత్సరాల బిజినెస్ నిలబడగల డబ్బు ధైర్యం ఉందా మీ దగ్గర? 2 సంవత్సరాలు నిలబడగల డబ్బు ధైర్యం ఉంటే చాలు. పురుషోత్తం దాస్ మీరు 20 లక్షలు తీసుకోవచ్చు. కానీ ప్లీజ్, ఎందుకబ్బా 2 సంవత్సరాలు నిలబడాలనుకుంటే మీకు ఈ ప్రపంచం మొత్తం లేదంతా నెగిటివ్ వచ్చి మీ దగ్గర వచ్చి పడుతుంది. ఉంటారా? మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని ఎలగొట్టే సిచ్యువేషన్ వస్తుంది. ఉంటారా? అట్లాంటివి ఏం జరగవు. నీ మైండ్లో ఫస్ట్ తోడేళ్ళు ఉంటాయి చూడండి, ఆ తోడేళ్ళు ఫస్ట్ కంట్రోల్ చేయాలి. పాజిటివ్ అని ఉంటుంది, నెగిటివ్ అని 2 మైండ్ సెట్ ఉంటాయి, 2 తోడేళ్ళు ఉంటాయి. ఈ 2 తోడేళ్ళు దేనికి ఫుడ్ పెడతావో అదే గెలుస్తుంది. నీ పొద్దున్న లేచి మంచిగా న్యూస్ ఛానల్ పెట్టుకొని 2 వార్తా పేపర్లు చదివి వాడి మీద వీటి నెగిటివ్ చెప్పి ఇవన్నీ చేసుకుని వెళ్తే నువ్వు గేట్కి కూడా బయటికి వెళ్ళలేవు. ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు ఇచ్చే అవసరమా మనకి? ఈ బిజినెస్ అవసరం అనేది నాకు ఎందుకు సార్ అనుకో చెప్పి ఒకసారి అడగండి. ఈ బిజినెస్ నాకు ఎందుకు సార్ అనుకో అడగండి, ఒకసారి చెప్తాను మీకు. అడగండి, ఎందుకు సార్ బిజినెస్ అన్నా గట్టిగా అడగండి అనుకున్నా. సిగ్గా ఎందుకు సార్ అని అడగండి. ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఆయుష్నంత వరకు. బయటికి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేదు. అవునా? నిన్నటి వరకు మహేష్ సంఘం అనే ఒక వ్యక్తి, స్టార్ డైరెక్టర్, ఆయన ఆల్రెడీ ఎన్నో కథలు ఉన్నాయి.
సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అక్కడ 35,000 వస్తుంది, ఇక్కడ స్టాఫ్ డైరెక్టర్, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళ మిస్సెస్ బ్యాంక్ ఎంప్లాయ్, ఆమెకు కొంత 34,000 ఇన్కమ్ వస్తుంది. కానీ నిన్న సూసైడ్ చేసుకుని చెప్పారు. ఆయుష్ ఉన్నంత వరకే, రేపొద్దున ఎవరు ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ముందు వెనకాల ఏదో ఒకటి జరుగుతుంది, నాకు తెలియదు. ఎందుకంటే ఆ క్షణంలో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా చూడండి, మీకు 60 సంవత్సరాలు చేసే ఓపిక మాస్టర్లు మనం. 60 సంవత్సరాలు ఇక్కడ రిటైర్మెంట్ అయ్యేంత వరకు వర్క్ చేయగలిగే ఒకే ఒక్క దేశంలో ప్రజలు ఉన్నారు, అది ఎవరు కాదు, ఇండియన్స్. 60 సంవత్సరాలు పనిచేయడానికి రెడీ ఉన్నాం, కానీ 2 నుంచి 5 సంవత్సరాలు మాత్రం ఓపిక మాత్రం మనకు ఉండదు. 2 to 5 years గేమ్ ప్లాన్ మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ తాతల ముత్తాతలు ఎవరు బిజినెస్ చేసింది లేదు, మా తాతలు ముత్తాతలు చేసింది లేదు, మా తాతలు ఎవరు కనీసం కిరాణా షాప్ పెట్టుకున్నది కూడా లేదు. మా వాళ్ళు ఈ సోపు పేస్ట్ అమ్మితే వాడు తిరిగి ఇస్తే ఏమన్నా కూడా చెప్పాలో సమాధానం చెప్పలేని వ్యక్తులు ఉన్నారు మా వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నాది. నేను చెప్తున్నా కదా, 10వ తరగతి నా కాలు చెప్పులు లేకుండా తిరిగినా నేను. మరి ఇలాంటి నా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని నేను ఎట్లా బిజినెస్ చేస్తాను? చెయ్యాలనుకుంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే 7-8-9 మార్చి 2025. కానీ ఒకటి ఫ్రెండ్స్, అక్కడ ఏం జరుగుతుందంటే 1000 మంది కోటీశ్వరులు వచ్చి నేర్పిస్తారు. ఇక్కడ పురుషోత్తమ దాస్ ఒక్కడు వచ్చి మాట్లాడితేనే పులి లెక్క గాండిస్తున్నాడు, అవునా కాదు? పులి లెక్క గాండిస్తుందా లేదా? మరి 1000 సింహాలు వచ్చి గాండిస్తే ఎట్లుంటది? నీలో తరతరాల నుంచి నరాల మీద పట్టిన తుప్పంతా తీసి పెట్టేస్తారు బయటికి. తరతరాల నుంచి ఉన్న తుప్పంతా బయటికి తీసి పెట్టేస్తారు. అంటే 1000 మంది కోటీశ్వరులు వచ్చి అక్కడ నేర్పిస్తారు. కానీ బట్ కండిషన్ ఏంటంటే టికెట్ మాత్రం ఓన్లీ 4 లక్షలు. ఎంతమంది 4 లక్షలు పెట్టడానికి రెడీ ఉన్నారు? టికెట్ ఉన్నారా? ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా బిగడప్పుడు వీళ్ళ గురించి కూడా చెప్తా చూడండి. మీరు ఇప్పుడు ₹1,00,000 మీకు సంపాదించారు, బ్యాంకులో వేస్తారు. ఇప్పుడు 3 లక్షల రూపాయలు మీకు మామూలుగా మ్యూచువల్ ఫండ్లో పెడితే 3 లక్షలు వస్తుంది. మామూలుగా FD 7% వేసుకున్నా 90,000 వడ్డీ వస్తుంది. 90,000 కంటే తక్కువ పని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 90,000 కంటే తక్కువ పని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ అదే కథ. మన కథ అదే. 82,000 నా జీతం. నా జీతం కూడా 82,000. మా డీసీపీ ఇన్కమ్ 3 లక్షలు. 80,000 మంది స్టాఫ్ ఉంటారు ఆయనకి. ఎంతమంది? 80,000 మంది మా డీసీపీ స్టాఫ్. ఆయన జీతం అంతా 3 లక్షలు. అర్థమవుతుందా? డైరెక్ట్ IPS ఆఫీసర్ 3 లక్షల ఇన్కమ్. కానీ ఇక్కడ 3 లక్షలు తీసుకునే వాళ్ళు మన మహేంద్ర సార్ 1.5 lakh ఉంది ఆయనకి. మన ఎవరు ఇమామ్ సార్ మహమ్మద్ ఇబ్రాహిం సార్ చూడండి 2.5 lakh ఉంది. తర్వాత ప్రభాకర్ సార్ 2.5 lakh ఉంది. నేను చెప్తున్నాను, నాకు 1 లక్ష తీసుకున్నాడు లెక్కే లేదు కదా. నాకు తెలియదు ఎంతమంది ఉన్నారు, పేర్లు కూడా నాకు గుర్తులేవు. 1 లక్ష తీసుకున్నాడు అంతమందిని తయారు చేసి పెట్టినా. మీకు సార్ జహీరాబాద్ వచ్చి సార్ ఏదో చెప్తున్నాడు అని అనుకోకండి. అర్థమవుతుందా? నాకు హిందీ రాదు, ఇంకా జైపూర్లో బిజినెస్ ఉంది. నాకు హిందీ రాదు, మహారాష్ట్రలో బిజినెస్ ఉంది. హిందీ రాదు, దుబాయ్లో బిజినెస్ ఉంది. నాకు దుబాయ్లో స్టార్ట్ ఉంది నాకు. అర్థమవుతుందా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. సార్ వెస్టింగ్ బిజినెస్ ఒక ఆధార్ కార్డు అడిగండి, ఆధార్ కార్డు ఇచ్చినా ఓకే. బిజినెస్ లో జాయిన్ అయితే నీకు మిరాకిల్స్ జరిగిపోతాయా? ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. నేను చెప్తాను కదా, డిపార్ట్మెంట్లో రాగానే మాకు కానిస్టేబుల్కి అయితే 10 నెలల ట్రైనింగ్, ఒకవేళ SI అయితే 2 years ట్రైనింగ్ ఉంటుంది, 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత నీకు కాలు చెయ్యి బాగుండి నీకు ఎటువంటి లోపం లేకపోతే అప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు ఇస్తాడు నువ్వు ఉద్యోగానికి చుట్టానికి చెప్పి. మరి ఇక్కడికి వచ్చి సార్ నాకు 5,000 10,000 వస్తుంది సార్, నేను ఎక్కడ కోట్లు ఎట్లా సంపాదించాలనుకుంటే మీటింగ్ రమ్మంటే ఏడ సార్ ఇవన్నీ ఏడ 5,000 ఇన్కమ్తో నేను చెప్తున్నా కదా. నేను ఈ బిజినెస్లో 20,000 ఇన్కమ్ ఉండేటప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. 20,000